భూమిపై కోట్ల ఏళ్ల క్రితం గర్జిస్తూ నడిచిన డైనోసార్ల గురించి మనం ఊహించుకుంటే వాటి శక్తి, వాటి భారీ శరీర నిర్మాణం, వాటి ఆధిపత్యమే గుర్తుకొస్తుంది. మనకి అవి ఒక అజేయమైన జీవులుగా కనిపిస్తాయి. భూకంపం వచ్చినా, అగ్నిపర్వతాల విస్ఫోటం జరిగినా వాటి ముందు ఎవరూ నిలవలేరని మనం అనుకుంటాం. కానీ తాజాగా శాస్త్రవేత్తలు వెలికితీసిన ఒక సత్యం మనకు మరోవైపు చూపించింది. ఆ మహాజంతువులను అంతం చేస్తుంది ఏదైనా బలమైన శత్రువు కాదు, కంటికి కనిపించని సూక్ష్మజీవులేట. బ్రెజిల్లో కనుగొన్న కొన్ని సౌరోపోడ్స్ ఫాజిల్స్ను శాస్త్రవేత్తలు స్కాన్ చేసి పరిశీలించారు. సౌరోపోడ్స్ అంటే పొడవాటి మెళ్లతో కొన్ని వందల టన్నుల బరువు కలిగిన అతిపెద్ద డైనోసార్ల జాతి. ఇవి ఎప్పటికీ అజేయంగా ఉండేవని అనుకున్నా వాటి ఎముకలలో బయటపడిన వ్యాధి వాస్తవం వేరేలా ఉందని సూచిస్తోంది. ఫాజిల్స్ను పరిశీలించగా వాటి ఎముకల్లో ఆస్టియోమైలిటిస్ అనే ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలింది. ఇది మనుషులకు వచ్చే ఒక రకమైన ఎముక వ్యాధి. సాధారణంగా బ్యాక్టీరియా లేదా ఫంగస్ లాంటి సూక్ష్మజీవులు రక్తనాళాల ద్వారా లేదా గాయాల ద్వారా ఎముకల్లోకి చేరుతాయి. ఎముకల్లో ఇన్ఫెక్షన్ పెరిగితే నొప్పి, బలహీనత, కదలికలో ఇబ్బందులు కలుగుతాయి. డైనోసార్లు ఎక్కువగా నదులు, చెరువులు, బురద ప్రాంతాల దగ్గరే ఉండేవి. అలాంటి చోట్ల సూక్ష్మజీవులు విస్తారంగా పెరుగుతాయి కదా. కాబట్టి డైనోసార్లు ఈ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం చాలా ఎక్కువ. ఒకసారి ఈ వ్యాధి మొదలైతే ఎంతటి భారీ కాయమున్న డైనోసార్ అయినా సరే తీవ్రమైన నొప్పితో, బలహీనతతో బతకడానికే కష్టపడిపోయేది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? శాస్త్రవేత్తలు పరిశీలించిన ఫాజిల్స్లో ఎక్కడా హీలింగ్ గుర్తులు కనిపించలేదు. అంటే ఆ వ్యాధి నుంచి కోలుకోవడానికి అవకాశమే లేకపోయేదని అర్థం. డైనోసార్లు ఈ వ్యాధిని తట్టుకోలేక చివరికి మరణించాయని భావిస్తున్నారు. ఒకప్పుడు భూమిపై సర్వాధికారం చూపించిన జీవులు కంటికి కనిపించని సూక్ష్మజీవుల చేతిలో ఇంతలా బలహీనపడిపోవడం ఒక గాఢమైన పాఠాన్ని మనకు తెలియజేస్తుంది. ఇటు శక్తి, బలం, అధికారం ఉన్నా కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం అంతా వృధా అవుతుంది కదా. మనం చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకపోతే అవే భవిష్యత్తులో పెద్ద ముప్పులవుతాయి. డైనోసార్లు ఎంత బలంగా ఉన్నా, అవి ఎంత పెద్దవైనా సరే ఒక సూక్ష్మజీవి వల్ల కూలిపోయాయి. అలాగే మనుషుల జీవితంలో కూడా పెద్ద పెద్ద విజయాలు సాధించినప్పటికీ చిన్న ఆరోగ్య సమస్యలను లైట్గా తీసుకుంటే అది జీవితాన్నే మార్చేస్తుంది. మొత్తానికి డైనోసార్ల ఫాజిల్స్ నుంచి బయటపడిన ఈ వాస్తవం మనకు చెప్పేది ఒకే ఒక్క విషయం: ఆరోగ్యం ముందు బలహీనత వెనుక. ఎవరైనా ఎంత గొప్పవాడైనా, ఎంత బలహీనమైన వాడైనా ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం నిలబడలేరు. అందుకే జీవితం మన చేతిలో ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం మాత్రమే మనకు నిజమైన బలాన్ని ఇవ్వగలవు. ఇదండి డైనోసార్లు చెప్తున్న పాఠం. మరి మీరేమంటారు? ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.